శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో ప్రథమ స్కందం గురించి చెప్పుకుందాం. సౌనకాది మహాములు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిసారణ్యంలో తలదాచుకున్నారు. నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు. మధ్య మధ్య విరామ సమయంలో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు. అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైనటువంటి సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నాడు. అందరూ శ్రద్ధాశక్తుల్లో వింటున్నారు. ఒకరోజు సౌనకుడు, మహానుభావ సూత మహర్షి, అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేసావు, నువ్వు ధన్యుడివి. మీ గురువుగారి అనుగ్రహం వలన నీకు పురాణ లక్షణాలు, పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగతమయ్యాయి. దీనికి తోడు శ్రోతలకు తను పులికించేటట్టుగా రోమహర్షంగా కథ చెప్పేటటువంటి నేర్పు నీకు పుట్టుకతోటే లభించింది. మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు. మేమంతా ధన్యులం అన్నారు. చెవులుండి పురాణాలు విన్న వాళ్ళు నిజంగా విధివంచతులు. షడ్రసోపేతమైన విందుతో నాలుక సంతృప్తి చెందినట్టు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండుగ అవుతుంది. చెవుల్లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి. అటువంటిది చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు. అంచేత మేమంతా నీ పురాణాలు వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము. ఎవరైనా ఎలాగో అలా కాలం గడపాలి కదా. వ్యసనాలతో మూర్ఖులు కాలం గడిపితే శాస్త్రచింతనతో పండితులు కాలం గడుపుతారు. శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిలో జల్ప వితండవాదాలు అనేకం. అవి కొంతమందికి గర్వాన్ని కలిగిస్తాయి కూడా. వేదాంత శాస్త్రమైన సాత్వికమే కానీ మీమాంస మాత్రం రాజసం. హేతువాదాలతో నిండిన న్యాయ శాస్త్రం పూర్తిగా తామసం. అంటే వేదశాస్త్రం అంతా కూడా సాత్వికంగాను, అటు ఇటు తొనికిసలాడే శాస్త్రం ఏమో రాజసంగాను, హేతువాదాలతో నిండిన శాస్త్రం ఏమో తామసంగాను ఉంటుంది. అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలను విన్నాను. వాటిలో సర్వలక్షణ సమన్వితమైన దేవీ భాగవతము పంచమ వేదమని, పుణ్యప్రదమని, భుక్తి ముక్తి ప్రదాయకమని నీ మాటల వల్లే తెలిసింది. ఆ పురాణాన్ని దయచేసి సవిస్తారణంగా చెప్పు. నీ నోటంట వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది. ఇప్పటికే చాలా పురాణాలు చెప్పావు, విన్నాము. అయితే మాకందరికీ తృప్తి తీరలేదు. అమరులు అమృతం సేవించారు, తృప్తి పొందారా? ఇంతకీ ఏంటంటే ఈ అమృతం గొప్ప. ఎంత సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా? అదే భాగవతామృతం అయితే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది. సుధాపానం కోసమని మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాం, అయినా శాంతి లేదు. యజ్ఞఫలం స్వర్గప్రాప్తి. కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనం కావడం, మళ్ళీ సంసార చక్రంలో పడ్డం, ఇలా నిరంతరము పరిభ్రమించడమే కదా. త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరుగుతున్నటువంటి మానవులకు మోక్షం లేదు. ఒక్క జ్ఞానం ఒక్కటే ముక్తి మార్గం. అంచేత పరమపావనము, అతి గుహ్యము, ముక్తిదాయకము, ముముక్షువులకు అత్యంత ప్రియము అయినటువంటి దేవీ భాగవతాన్ని సవిస్తారంగా మాకు వినిపించు అన్నాడు సౌనకుడు. ఈ అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించాడు. సౌనకాది మహామునులారా, నేను ధన్యుణ్ణి. నా భాగ్యమే భాగ్యం. వేద సంహితమైనటువంటి భాగవతం చెప్పమని మీరు అడిగారంటే నేను పవిత్రునయ్యాను. తప్పకుండా చెప్తాను. సర్వ వేదాలకు, సర్వ శాస్త్రాలకు, సర్వ ఆగమాలకు సారభూతమైనటువంటి దేవీ భాగవతం అతి రహస్యం, అతి గుహ్యం. అయినా మీ వంటి యోగ్యులు అడిగారు కనుక వివరంగా చెబుతాను. యోగులకు ముక్తిప్రదమై, బ్రహ్మాది దేవతలకు సేవ్యమై, మునీంద్రులకు ధ్యేయమైనటువంటి ఆ తల్లి పాదపద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది పురాణోత్తమం, సర్వరసాలయం, భగవతి అనే పేరు ప్రసిద్ధం. శక్తి, విద్య, పర, సర్వజ్ఞ, భవబంధ విచ్ఛేద నిపుణ మొదలైన నామధేయాలతో స్తుతింపబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యక్షంగా కనబడుతుంది. సకల సిద్ధులు కలిగిస్తాయి. సత్వమైనటువంటి అఖిల జగత్తును
త్రిగుణాత్మకమైనటువంటి స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతంలో ఉపసంహరించి ఒంటరిగా వినియోగించి ఆ విశ్వజనని ఆ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తున్నాను. వేత్తలైనటువంటి పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కథ చెప్తారు. ఆ బ్రహ్మదేవుడు శేషశైపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభికమలం నుంచి జన్మించాడని, అతడి సృష్టి స్వతంత్రం కాదని, జీవుల కర్మానుసారంగానే ఆ సృష్టి జరుగుతుందని వారే అన్నారు. ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు. ఆదిశేషుడికి ఆధారం మహాసముద్రం. అది సలిలం, రసస్వరూపం. పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా? ఆ పాత్రయే, ఆ ఆధారమే ఆ జగజ్జనని, ఆ సర్వశక్తి స్వరూపిణి పాదపద్మాలకు శరణు వేడుతున్నాను. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు నాభికమలంలో బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించాడు. సగుణ రూపిణి, నిర్గుణ రూపిణి, మాయాస్వరూపిణి, ముక్తిప్రదాయిని అయినటువంటి ఆ తల్లిని ధ్యానించి దేవీ భాగవతం స్తవిస్తారంగా చెప్తున్నాడు. మునులారా వినండి. ఇది మహాపురాణం, ఉత్తమోత్తమం. మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు. ప్రథమ స్కందంలో 20, ద్వితీయ స్కందంలో 12, తృతీయ స్కందంలో 30, చతుర్థ స్కందంలో 25, పంచమ స్కందంలో 35, షష్ఠ స్కందంలో 31, సప్తమ స్కందంలో 40, అష్టమ స్కందంలో 24, నవమ స్కందంలో 50, దశమ స్కందంలో 13, ఏకాదశ స్కందంలో 24, ద్వాదశ స్కందంలో 14. ఇలా అధ్యాయాలు ఉంటాయని ఈ దేవీ భాగవతంలో వ్యాసమహర్షి తెలియజేశాడు. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి: సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరాలు అనేవి. వంశానుచరిత్రం అనేవి పురాణంలో ఉండాలి. నిర్గుణ స్వరూపమైన లోకమాత జగత్ సృష్టి కోసం 3 రూపాలు ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను, రాజస శక్తి మహాసరస్వతి, తామస శక్తి మహాకాళి ఈ రూపంగా ఆవిర్భవించింది. కాబట్టి దీనిని సర్గము అంటారు శాస్త్రవేత్తలు. అటుపైన త్రిమూర్తులు ఉత్పత్తి జరిగింది. పాలన కోసం హరి, ఉత్పత్తి కోసం బ్రహ్మ, నాశనం కోసం రుద్రుడు. దీనిని ప్రతిసర్గము అంటారు. రాజులకు సంబంధించిన సూర్య చంద్ర వంశాలను, రాక్షసులకు సంబంధించిన హిరణ్యకశిపుప్రభృతుల వంశాలను వివరించడమే వంశం. అంటే మనకు ముందుగానే చెప్పుకున్నాం కదా, పురాణ లక్షణాల్లో సర్గం చెప్పాను, ప్రతిసర్గం చెప్పాను, వంశం చెప్పాను. ఇక మన్వంతరాల్లో స్వయంభూ మొదలుకొని ఆయా మనువులకు వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలు. వారి వంశాల అనుక్రమం చెప్పడమే వంశానుచరితం. ఇలా పురాణాలన్నీ పంచలక్షణయుక్తాలు. ఇవి కాక వ్యాస భగవానుడు 1,25,000 శ్లోకాలు, 1,00,000 అంటారు, భారతం రచించాడు. దీని ఇతిహాసం అంటారు. ఇది పంచమ వేదం. ఇంతవరకు చెప్పిన ఎందుకో సూతుడు ఒక్క నిమిషం ఆగాడు. అప్పుడు సౌనకుడు మళ్ళీ ప్రశ్నించాడు. సూత మహర్షి, నువ్వు సర్వజ్ఞుడు కదా, అందుచేత ఆ పురాణాలు ఎన్ని, ఏమిటి సవిస్తారంగా తెలియజేయి. మేమేమో కలికాలానికి భయపడి ఈ నైమిసారణ్యంలో నివసిస్తున్నాం. కలిదోషం కలికానికైనా కనిపించని ప్రదేశం మాకు చూపించి మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే, అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకు ఇచ్చాడు. అది దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి. ఇది ఎక్కడ ఆగితే, ఎక్కడ శిథిలమైతే ఆ ప్రదేశం పరమ పావనమని గ్రహించండి. అక్కడికి కలి ఎప్పుడూ ప్రవేశించలేడు కూడా. అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చే వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు. ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి శీర్ణమైంది. అందుకే ఇది నైమిషా క్షేత్రం అయింది. నైమిషేత్రం అంటే ఆ ఇరుసు అక్కడ పడిపోయిందన్నమాట, ఆ చక్రంది. అందుకని నైమిషా క్షేత్రం అని పిలుస్తారు. ఈ ప్రదేశం పరమ పావనం. ఇక్కడ కలికి ప్రవేశం లేదు. అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాం. కలిభీతులైన ఈ సిద్ధులు, ఈ మునులు అందరూ కలిసి ఇక్కడే ఉంటూ పశుహింస లేని యజ్ఞాలను,
కేవలం పురుడోషాదులను చేస్తూ కాలం గడుపుతున్నారు. మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు కాలక్షేపం చెయ్యాలి కదా. ఇంతలోకి మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు. బ్రహ్మ సంహితమైన ఆ పురాణాన్ని సవిస్తారంగా చెప్పు. మాకు వేరే మార్గం లేదు, వేరొక పని కూడా ఏమీ లేదు. ఏకాగ్రచిత్తంతో వింటాం. కథ మాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు. ధర్మార్థ కామ మోక్షాలు చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు. దేవీ భాగవతం అంటే అది సకల గుణగణాలకు నిలయం. జగన్మాత్ర నాట్యంలాగా అది చిత్ర విచిత్రం, సమస్త దోష వినాశకం, అఖిల వాంఛాప్రదాయకం. దయచేసి వివరంగా చెప్పు అని శౌనకుడు అభ్యర్థించేసరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు. ప్రవచనం కొనసాగించాడు. మహామునులారా, పురాణాలు ఎన్ని, అవి ఏవి అని కదా మీరు అడిగారు. వ్యాసుడు రచించిన మహాపురాణాలు 18. వాటి పేర్లతో మొదటి అక్షరాలను గుచ్చెత్తి పెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది. అది మనవి చేస్తున్నాను. అంటే 18 పురాణాల యొక్క మొదటి పేర్లు పెట్టి గుర్తుపెట్టుకుంటే అది వరుసగా ఆ పురాణాలని తెలుస్తుంది. ఆ, నా, ప, లిం, గ, కు, స్కా, ని పురాణానికి పృథక్. వీటిలో మత్స్య పురాణం మొదటిది, 14,000 శ్లోకాలు. రెండవది మార్కండేయ పురాణం, 9,000 శ్లోకాలు. ఇది మద్వయం. భవిష్యత్ పురాణం 14,500 శ్లోకాలు. భాగవతం 18,000 శ్లోకాలు. ఇది భద్వయం. అంటే భద్వయం అంటే భా 2 సార్లు వస్తుందన్నమాట. భవిష్యత్ పురాణం అని మరొక పురాణం, బ్రహ్మాండ పురాణం అని వస్తుందన్నమాట. అది బ్రహ్మాండ పురాణం 10,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణం 12,100 శ్లోకాలు. బ్రహ్మ వైవర్త పురాణం 18,000. ఇది త్రయం. బ్రాత్రయం అంటే బ్రహ్మాండంతో వచ్చేవన్నమాట. వామన పురాణం 10,000 శ్లోకాల గ్రంథం. వాయు పురాణం 24,600 శ్లోకాలు. విష్ణు పురాణం 23,000 శ్లోకాలు. వరాహ పురాణం 24,000 శ్లోకాలు. ఇది చతుష్టయం, అంటే వా చతుష్టయం అనమాట. వాతో విష్ణు పురాణం, వరాహ పురాణం ఇలా వచ్చేవన్నమాట. ఇంకా అగ్ని పురాణంతో 16,000, నారద పురాణంలో 25,000, పద్మ పురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. ఇవి ఆ, నా, ప, లిం, గ, కు, స్కాలు. ఇవి 18 మహాపురాణాలు. వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను. విన్నారు కదా. మరో 18 ఉపపురాణాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను వినండి. అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అనుకుంటే, అసలు సృష్టిలో వ్యాస భగవానుడు చేసినటువంటి ఇంత గొప్ప సృష్టి, ఈ పురాణాల గురించి మనకి కనీసం పేర్లు విన్నంత మాత్రమైనా కనీసం ధన్యులు అవుతాం. అది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవీ భాగవతం ద్వారా అసలు పురాణాలు ఎన్ని ఉన్నాయి, ఉపపురాణాలు ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఈ దేవీ భాగవతం ద్వారా వ్యాసుల వారు చెప్తున్నారు. కాబట్టి ఇది మీకు నేను చదివి వినిపిస్తున్నాను. అందువల్ల ఇదేమిటో శ్లోకాలు ఇన్నేసి ఎందుకు మనకి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందువల్లంటే ఎన్ని పురాణాలు ఉన్నాయో, అన్ని పురాణాలకి అన్ని శ్లోకాలు ఉన్నాయో, ఇవంతా ఆ మహానుభావుడు వ్యాసుడు రాసి మనకి అందించడంలో మనం ఎంత అదృష్టవంతులమో, ఇవన్నీ ఆ భగవంతుడి గురించి లీలలు తెలుసుకోవడంలో మనం ఎంత ధన్యులం అవుతామో అనేది మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పురాణాలు వినడం ద్వారా మనలో కొంత జ్ఞానం కూడా వెలువడుతుంది. అంతేకాదు కొంత పుణ్యం, చివరికి మోక్షం. అది ఈ పురాణాల గొప్పతనం. అందువల్లనే ఇవి ఎంత కష్టమైనా మీ అందరికీ అందించే సాధనలో నేను కొంచెం సాహసం చేస్తున్నాను. కష్టంగానే ఉంటుంది, కానీ కొంచెంలో కొంచెమైనా మీ అందరికీ వెళ్తే నా ద్వారా నేను ధన్యురాలను అవుతాను. అంతే తప్ప ఇది
ఒక ప్రవచనాలు పెద్ద పెద్ద వారితో పోటీ చేసి ప్రవచనాలు చెప్పేంతటి గొప్పదాన్ని నేను కాను. కాకపోతే ఇందులో కొన్నైనా మనకి నాలెడ్జ్ తెలుసుకుంటామని ఇది సాహసం చేస్తున్నాను. తప్పకుండా వినండి అని ప్రార్థిస్తున్నాను. అయితే ఈ ఉపపురాణాల గురించి చెప్పారు కదా ఆయన. అవేంటంటే సనత్కుమార, నారసింహ, నారదీయ, శివ, దౌరస, కాపిల, మానస, ఔసానస, వారుణ, కాళిక, సాంబ, నంది, సౌర, పరాశర, ఆదిత్య, మహేశ్వర, భాగవత, వశిష్ఠ పురాణాలను ఉపపురాణాలని అంటారు. ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం కూడా రచించాడు వ్యాసమహాముని. మన్వంతరాలన్నింటా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడిగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న ఈ వేదాన్ని 4గా విభజించాడు. ఇది లోకహితం కోరి చేసేటువంటి పని. కలియుగంలో విప్రులు అల్పాయుషులుగా స్వల్పబుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగం వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైనటువంటి పురాణ సంహితను అందిస్తాడు వ్యాసుడు. వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించారు. అంటే కొంతమందికి కలియుగంలో విప్రులకి ముఖ్యంగా అల్పాయుషుగాను స్వల్పబుద్ధులుగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మంచిగా తీర్చి వాళ్ళని హితం కోరి ఈ పురాణాలు వేదవ్యాసుడు రచించాడు. మహామనులారా, 7వ వైవంతరంలో ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తోంది. అందుకని సత్యవతీసుతుడిగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే నా గురువు, మహానుభావుడు, లోకైక హితుడు, ధర్మశాస్త్రాల్లో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రౌణి వ్యాసుడు అవుతాడు. ఇప్పటికి 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితలు రచించిన వారే. ఈ మాటకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపరయుగంలో పురాణకర్తులైన వ్యాసులను గురించి క్లుప్తంగా అయినా చెప్పమని అడిగారు. మహామునులారా, మొట్టమొదటి ద్వాపరయుగంలో స్వయంభువుడే స్వయంగా వేద విభజన చేశాడు. 2వ దాంట్లో ప్రజాపతి, 3వ దాంట్లో ఉసనుడు, 4వ దాంట్లో బృహస్పతి, 5వ దాంట్లో సూర్యుడు, 6వ దాంట్లో మృత్యువు, 7వ దాంట్లో మగధుడు, 8వ దాంట్లో వశిష్ఠుడు, 9వ దాంట్లో సారస్వతుడు, 10లో త్రిధాముడు, 11లో త్రివర్షుడు, 12లో భరద్వాజుడు, 13లో అంతరిక్షుడు, 14లో ధర్ముడు, 15లో త్రయారుడు, 16లో ధనుంజయుడు, 17లో మేధాతిథి, 18లో వ్రతి, 19లో అత్రి, 20లో గౌతముడు, 21లో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటు పైన వరుసగా వేణుడు, సోముడు, తృణబిందువు, భార్గవుడు, శక్తి, జాతకర్ణుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటికి 28 ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలన్నీ నేను విన్నాను. ఆ కృష్ణద్వైపాయనుడు శుకుడు అనే కుమారుడు ఉన్నాడు. అరణి సంభవుడు. అరణి అంటే యాగాగ్ని మదించే కొయ్య పాత్ర. గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. వ్యాసుడు దేవీ భాగవతం రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడి ముఖతః నేను దీన్ని యథాతథంగా గ్రహించాను. కరుణాసముద్రులు మా గురువుగారు అంటే వ్యాసులు వారు. శుకుడు సందేహాలకు సమాధానంగా ఈ దేవీ భాగవత రహస్యాలన్నీ విడమర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను. అంటే ఇక్కడ వ్యాసులు అని చెప్పారు కాబట్టి 28 వ్యాసులు అంటే ఒక్కొక్క దాన్ని రచించేది ఒక్కొక్క వ్యాసులు. అయితే శుకుడు ఏ వ్యాసుడికి జన్మించాడంటే కృష్ణ ద్వైపాయనుడు అనే వ్యాసుడికి కుమారుడుగా. అంటే విష్ణుమూర్తి అవతారాలే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా వచ్చారనమాట. ఇప్పుడు కృష్ణద్వైపాయనుడికైతే శుకుడికి తండ్రిగా వచ్చాడు. ఈ శుకుడు ఎలా జన్మించాడు? అయోనిజ సంభవుడు. అంటే యాగం చేస్తుంటే ఆ యాగాగ్ని మధ్యలో
అతని కొయ్య పాత్ర మదించేటువంటి కొయ్య పాత్రలో ఆయన వచ్చాడు. అదనమాట. అంటే శుకుడు వ్యాసుని కుమారుడే కానీ అయోనిజ సంభవుడు. అది ముందు అది ఎలా జరిగింది అన్నది మీకు ముందు అధ్యాయంలో తెలుపుతాను. కరుణాసముద్రులైన మా గురువుగారు శుకుడి సందేహాలు సమాధానంగా ఈ దేవీ భాగవత రహస్యాలన్నీ వెడమర్చి చెప్పారు. మునిపుంగవులారా, ఈ దేవీ భాగవతం ఒక కల్పవృక్షం. దీని ఫలాలు ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యాన రసాయనాలన్నీ ప్రేమగా శ్రద్ధగా శుకుడంతటి వాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాలు వింటే భూలోకంలో ఇంక ఎవరికైనా కలిభయం అంటూ ఉండదు, ఏది ఉండదు కాక అంటూ చెప్పారు సూతులు మహర్షి. భగవతీ నామాంకృతమైనటువంటి మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరిక కాకపోయినా ఏదో ఒక వంకతో విన్నప్పటికీ కూడా చాలు. ఎంతటి పాపాత్ముడైనా ఆచారదూరుడైనా పుణ్యాత్ముడైపోతాడు. ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిరమైన స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరము శ్రద్ధగా వినేవారికి హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయంగా తానే నిత్య నివాసం చేస్తుంది. అంటే రోజు వినేవాళ్ళకి అమ్మవారు మనసులోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందిట. భవసాగరాన్ని తరించడానికి నాభగా వాగ్రూపంలో అందివచ్చిన ఈ పురాణాన్ని మానవుడు పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఇంకెవరైనా ఉంటారా? చెవులున్నాయి కదా అని ఎప్పుడూ పరాపవాదాలకే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలని పొరపాటునైనా వినకపోతే ఎవరికంట నష్టం? అంత మందబుద్ధులై ఉంటారా? అంతకంటే ఇది ఇలాగా చెప్పారనమాట సూత మహర్షి సౌనకాది మహామునులతో. అంటే ఈ దేవీ భాగవతం అంత పరమ పవిత్రమైనదని, అది వింటే వచ్చినటువంటి లాభాన్ని కూడా చెప్పారనమాట. అంటే చెవులుండి మిగతా రకాలైనటువంటి వాటి వినే బదులు ఆ సమయంలో భగవంతుడికి కేటాయించి పురాణాలను వింటే అది ఎంతో మనకి ఉపయోగపడుతుందని, భగవత్ కరుణ కలుగుతుందని చెప్పారనమాట. ఇప్పుడు వ్యాసుడి యొక్క పుత్రకాంక్ష. శ్రద్ధగా ఆలకిస్తున్న సౌనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరకం లేకుండా అడిగారు, సూత మహర్షి, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నావు కదా, అతడు ఎలా జన్మించాడు? అతని తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? శుకుడు మరి అయోనిజుడు అని అన్నారు కదా, అంటే గర్భవాసం లేకుండా జన్మించాడు కదా. అరణ్య సంభవుడు అని కూడా అన్నావు కదా, ఎలా జరిగింది? శుకుడు మహా తపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాం. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధానంగా చదివాడు అనేది మా అందరికీ సందేహం. నువ్వు సౌమ్యుడు కనుక అడిగాం, దయచేసి వివరించారు అని అడిగారు సూతుణ్ణి. ముల్లారా, పూర్వకాలం వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన్ని ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి ఒకటి కనబడ్డారు. వాటి పరస్పానురాగం ఆశ్చర్యపరిచింది. వాటికి ఒక గూడు, ఆ గూట్లో అప్పుడే గుడ్డు నుంచి వచ్చినటువంటి పిచ్చుకలు వ్యాసుడి మనసును ఆకట్టుకున్నాయి. ఇంకా తోకమలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానిలో ఏది తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచ్చుక దంపతులు, అది నోరు తెరిస్తే తినుబండారని నోటికి అందిస్తున్నటువంటి దృశ్యం, తన రెక్కలతో దాన్ని సుతారము పొదుగుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకించిపోతున్న ఆ పిచ్చుకల జంట ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకేనా? ఇంత ప్రేమ ఉంటే ఇంకా మనుషుల సంగతి చెప్పాలా? వివాహం చేసుకుని ఒకరికొకరు చూసుకుని సంతృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైనా పుత్రుణ్ణి కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చెయ్యకపోయినా కనీసం చితికి నిప్పు అంటించి ఉత్తరక్రియలైనా చెయ్యాలని కోరుకుంటారు. పోనీ దయాశ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనవి తీరా కౌగిలించుకోవడం, లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మళ్ళీ విచారిస్తాడు.
ఇల్లు వాకిలి నగ నట్ర ఇంత సంపాదించాను, ఇదంతా ఎవడు తన్నుకుపోతాడో కదా అని మరింత దిగులుతో పడిపోతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్నామని జపిస్తూ హాయిగా ప్రాణాలను మాత్రం వదలలేడు. అంచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఎలా వస్తాయి? ఈ ఆలోచనలతో వ్యాసుడి మనస్సు వికలమైపోయింది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి చేరుకుని ఒక నిశ్చయానికి వచ్చాడు. పుత్రప్రాప్తి కోసమని తపస్సు చెయ్యాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకులా, ఎవరు అని వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు. అంతలోనే అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చారు. వీణ మీటుకుంటూ వచ్చి వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశారు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన నారదుడు గమనించాడు. కారణం ఏమిటని అడిగాడు. వ్యాసుడు తన మనస్సులో ఉన్నది చెప్పాడు. ఏ దేవుని ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పమన్నాడు. వ్యాస మహర్షి వెనకడో నాడు ఇదే ప్రశ్నను మా తండ్రి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాట. విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవదేవ, జగత్పతి, త్రికాలజ్ఞ, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకు? సర్వ జగత్పతివి కదా, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? చాలా ఆశ్చర్యంగా ఉందే. నీ నాభికమల నుంచి పుట్టిన నేనే సృష్టికర్తనయ్యానే, నీకంటా అది కూడా ఎవరున్నారు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణం, నువ్వే కార్యం. నీ ఇచ్ఛాన్ని మాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టి చేస్తున్నాను. కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెలియని ప్రశ్నలుగా ఉంది. పుత్రుని మాత్రమే కాదు, నీకు భక్తుని కూడా. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండకూడదు కదా అన్నాడు. నాయనా, విరించి శ్రద్ధగా చెప్తాను అన్నాడు విష్ణుమూర్తి. నా మనస్సులో ఉన్నదే నీకు చెప్తాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయాకారకులని ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ ఈ విధులకు మనలోని నిర్వర్తింపజేస్తున్నది ఆదిపరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజశక్తి, అదే నీతో జగత్ సృష్టి చేయిస్తోంది. నాలో ఉన్న సాత్విక శక్తి జగత్ పాలన చేయిస్తోంది. రుద్రుల్లో ఉన్న తామస శక్తి సంహారం చేయిస్తోంది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మనం ముగ్గురం శక్తికి ఆధీనంలోనే ఉన్నాం. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యపై నిద్రిస్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తూ ఉంటాను, తపస్సు చేస్తూ ఉంటాను. అంతా శక్తి అభీష్టం. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమా. నీకు గుర్తుందా? ప్రళయ మహాసముద్రంలో భయంకరమైనటువంటి 5000 సంవత్సరాల క్రితం మధుకైటవులనే రాక్షసులు బాహాబాలతో పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా. ఆ మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళని సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేదన్నమాట నువ్వు. పరాత్పరమైనటువంటి కారణం ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలన్నింటికీ అదే కారణం. నా ప్రమేయం ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడో చెప్పు? మత్స్య వరాహ రూపాల్లో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విరహాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యను వదులుకుని పశ్చిమోపురాన్ని కూర్చుని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మర్చిపోయావా? ఒక్కనాడు బింటినారి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడిపోయింది. అప్పుడు నువ్వే కదా గురపతాల తెచ్చి శిల్పవరుడితో కలిసి అతికించావు. అందరూ అప్పుడు నన్ను హయగ్రీవుడని అన్నారు. భేషజాలెందుకు? నన్ను నేను ఎరుగుదును కదా, స్వతంత్రుణ్ణి కాదు, శక్తిపరాధీనుణ్ణి. ఆ శక్తే నిరంతరాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడు. ఇప్పటితో ఈరోజు భాగవతం స్వస్తి.